శ్రీ సత్యసాయి జిల్లా గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద మంత్రి సవిత జలహారతి ఇచ్చారు. స్విచ్ ఆన్ చేసి నీటిని మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా 2.0 కాదు 5.0 పైన పెట్టుకున్న వైసీపీ సగం ముగిసిందని విమర్శించారు. ప్రజలు మమ్మల్ని ఏమైతే ఆశించారో, ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో జరుగుతుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారని నమ్మకంతో ఓటేశారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం. ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి, ఒక పక్క రాజధాని పనులు, అమరావతి పనులు మొదలైనాయి. ఏ ఊర్లో చూసినా పల్లె పండగ, పల్లె పొలం పిలిచింది. దీపం 2 రాష్ట్రం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ 4,000 రూపాయలు 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజు ఇస్తున్న ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి జగన్ భూ చట్టాన్ని రద్దు చేస్తాం, ఉచిత ఇసుక ఇచ్చాం, అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, దీపం 2 కింద సిలిండర్లు ఇస్తున్నాం, దగ్గరలో తల్లి వందనం ఇస్తున్నాం, అదే విధంగా రైతు భరోసా ఇస్తున్నాం, ఉచిత బస్సు కూడా ఇస్తున్నాం. చెప్పనివి కూడా సంక్షేమ పథకాల్లో మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ప్రజలందరూ నమ్ముతున్నారు. అనేక పరిశ్రమలు తెస్తున్నాం. మెగా డిఎస్సి తొలి సంతకం అన్నా, మెగా డిఎస్సి తొలి సంతకం, దగ్గరలోనే నోటిఫికేషన్ కూడా పిలవబోతున్నాం. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం. మరి ఇది అభివృద్ధి. ప్రజలు సంపూర్ణంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే 11 మంది కూడా ఎక్కడ జారిపోతారు, ఒక్కొక్కరు జారిపోతున్నారు. ఆ 11 మంది జారిపోతారని చెప్పి 2, 3, 4, 0 ఇవన్నీ డ్రామాలు అనే విషయం తెలుసు. వాళ్ళకి డ్రామాలు ఆడటమే. ఇప్పుడు 5 ఏళ్ళు